సో అన్న ఏం చెప్తారు? ఇప్పుడు మీకు ఉన్నటువంటి చెక్ పవర్ని తీసేస్తామని చెప్పి ఇప్పటివరకు అయితే ఆరోపణలు వచ్చినాయి. అధికారికంగా ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. మీరు దాన్ని ఖండిస్తూ ఉన్నారు అనుకోవచ్చా? ఏమని చెప్తారు మీరు? గతంలో మేము గెలిచిన తర్వాత చెక్ పవర్ పోతుంది అని అధికారుల మిస్టేక్ వల్ల ఒక వార్త బయటకు రావడం జరిగింది. వెంటనే సంబంధిత మంత్రి సీతక్క గారు కానీ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ అలాంటిదేం లేదు అని ఒక అరగంట లోపే గంట లోపే మళ్ళీ దానికి వివరణ ఇచ్చినారు. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అన్ని రకాలుగా చెక్ పవర్ పోతుంది, కార్యదర్శికి మళ్ళీ ఇస్తున్నారు అని చెప్పినప్పుడు దాదాపు నెల నుండి ఇది గగ్గోలు పెడతా ఉన్నాం. మాకు దీని మీద వివరణ ఇవ్వండి అని. మేము చెక్ పవర్ తీసేస్తున్నారు అని అనడం లేదు, వచ్చిన దాన్ని ప్రభుత్వం వివరణ ఎందుకు ఇవ్వడం లేదు అని మేము అడుగుతూ ఉన్నాం. రెండో విషయం మేము అడిగేది ఒకటే, వెంటనే వివరణ ఇవ్వాలి. ఈరోజు ఎక్కడ చూసినా సర్పంచుల కన్నా ఎక్కువ ఉప సర్పంచులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఉప సర్పంచులకు గౌరవ వేతనం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇలా చూసినట్టయితే పార్లమెంట్లో ఒక్కసారి ఎంపీగా అయితే లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, ఎమ్మెల్యే ఒక్కసారి అయితే లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. మేము అలాంటివి కోరడం లేదు, గొంతమ్మ కోరికలు కోరతలేం, కొండ మీద కోసిందే చీమట్లేం. మేము అడిగేది ఒకటే, ఎంపీటీసీకి ఇచ్చినట్టుగా మాకు కూడా పదవీ కాలంలో ఉన్నంతసేపు గౌరవ వేతనం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. మాతో పాటు మమ్మల్ని ఎన్నుకున్నటువంటి వార్డులలో ఏదైనా ఫస్ట్ వార్డు మెంబర్ని అడుగుతారు ప్రజలు. మోరీ తీయలేదన్న వార్డు మెంబరే, లైట్ రాలేదన్న వార్డు మెంబరే, నల్ల పైప్ పలిగిపోయిందన్న వార్డు మెంబరే, నీళ్ళు వస్తలేవన్న వార్డు మెంబరే, ఆ వార్డు మెంబర్ కూడా గౌరవ వేతనం అడుగుతూ ఉన్నాం. శిలాపలకల మీద ఆ వార్డులో పనైనప్పుడు వార్డు మెంబర్ పేరు, ఉప సర్పంచ్ పేరు పెట్టాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అంతకు మించి మేమేం కోరికలు కోరడం లేదు. తర్వాత తీర్మానాలలో ఇప్పుడు చెక్ మీద సంతకం పెట్టేందుకు మేము కావాలి, మరి అదే చెక్కు పాస్ కావాలంటే తీర్మానం కావాలి. ఆ తీర్మానం మీద ఉప సర్పంచ్ సంతకాలు ఎందుకు తీసుకోవడం లేదని అడుగుతూ ఉన్నాం. కొన్ని చోట్ల అవమానపరుస్తూ ఉన్నారు, ఏమంటే కుర్చీ వేయనీయడం లేదు, ఎందుకు వేయనీయరని చెప్పి మేము అడుగుతున్నాం. అది మా హక్కు. కొన్ని చోట్ల ఛాంబర్లు ఉన్నాయి, కొన్ని చోట్ల కుర్చీ దిక్కు లేదు, ఎందుకు ఇయ్యారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి ఈ సర్పంచులకు ఉప సర్పంచులకు మధ్యలో వ్యత్యాసాలు చూపించి ఈ అధికారులు వాళ్ళు మా మధ్యలో రావాలని ఒక కుట్రపూరిత మెసేజ్ చేస్తూ ఉన్నారు, నివేదికలు పంపుతూ ఉన్నారు. ఖబర్దార్ అధికారులారా, మాకు మంచిగా కలిసి ఉన్న వాటిని విభజించే ప్రయత్నం చేయకండి మీ స్వార్థాలకు. అది కూడా కొందరు అధికారులు మాత్రమే. దయచేసి మేము రేపటిలోగా మాకు ఈ ప్రకటన రాకపోతే ఖచ్చితంగా రాష్ట్రం లెవెల్లో మా సత్తా ఏందో చూపిస్తాం. రేపు ఏ ఎన్నిక జరిగినా మా బలం ఏందో చూపిస్తాం. 1,00,000 మంది వార్డు మెంబర్లను కలుపుకొని ప్రతి ఊర్లో మీరు నిలబెట్టిన వ్యక్తులను మేము ఓడించడానికి మేము కూడా నామినేషన్లు వేయిస్తాం. మీ ఓటమికి కారకులం మేమే అవుతాం. దయచేసి అంత దూరం తీసుకువెళ్ళొద్దని చెప్పి ఉప సర్పంచుల పక్షాన నేను అందరినీ చేతులు జోడించి ఇది మొదటిసారి కాబట్టి వేడుకుంటున్నాను. నా పేరు కమలాకర్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట. నేను రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వానికి నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికయ్యా. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్లస్ సీఎం రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి తెలియజేసేది ఒకటే, మా పోరాటం కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ ఉన్న గ్రామాలలో కాకుండా తెలంగాణలో ఒక ఉన్నతమైన గ్రామ పంచాయతీగా తీర్చుతుందని ఆశ. మేము ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా కాలువలు కడితే సర్పంచ్ గారు మేము కమిషన్లు అడగలేదు, వీధి లైట్లు కొనుగోలు చేస్తే కమిషన్లు అడగలేదు, సిమెంట్ రోడ్లు పోస్తే కమిషన్లు అడగలేదు. గ్రామ అభివృద్ధి కోసమే గ్రామంలో మేము ఉన్న వార్డు మెంబర్లు అందరూ సమానంగా గ్రామంలో అంతా అభివృద్ధి కోసమే చేస్తున్నాం తప్పితే మేము డిమాండ్ చేసేది ఏం లేదు. ఈరోజు ముందుగా మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ముందుగానే మాకు కొన్ని వార్తలు వచ్చినాయి, చెక్ పవర్ తీసేస్తానండి. ఆ రోజే ఈ తెలంగాణ ప్రభుత్వం మీడియా ముందుకు వచ్చి ఆ రోజు చెక్ పవర్లు తీసేయట్లేదు, ఉప సర్పంచులకి యథావిధంగా 2018 ప్రకారం మేము సాగిస్తున్నామని చెప్పినాం. ఆ ధైర్యంతోనే ముందుకు పోయి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈరోజు మా ఇక్కడ ఈ తెలంగాణ జిల్లాలో ఈరోజు ఇక్కడ ఇందిరా పార్కులో 33 జిల్లాల నుంచి 4,000 మంది ఉప సర్పంచులు ఐక్యంగా అయ్యి దాంట్లో ఉప సర్పంచులు కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రాజకీయ లాయర్లు, డాక్టర్లు ఇన్ని విధాలుగా వచ్చి గ్రామానికి సేవ చేయాలని ఒక దుట్టంతంతోనే వచ్చిండ్రు. ఎటువంటిది లేదు. దీని ఏ విధంగా ఒక ప్రభుత్వ అధికారులు ప్రభుత్వానికి తప్పుడు నివేదిక ఇచ్చి దీని మీద కొంత ఇది చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మాకు గ్రామంలో చెక్ పవర్ మీద వస్తున్న వదంతాలని ఇది తీసేయట్లేదని ఒక్కటే మాత్రమే. మాకే కోట్ల రూపాయలు నిధులు ఇవ్వట్లేదు. ఇంకోటి మా డిమాండ్ ప్రత్యేకంగా ఏంటంటే 5,000 రూపాయలు ఉపసంతులతో పాటు వార్డు మెంబర్లు కూడా 3,000 రూపాయలు, దానితో పాటు
గ్రామ పంచాయతీలో మాకు సర్పంచ్తో పాటు పక్కన కుర్చీ కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మండల సమావేశాలు గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కొరకు సర్పంచులతో పాటు 3 నెలలు జరిగే సమావేశాల్లో మామూలు కూడా స్పెషల్గా ఉప సర్పంచులను ఆహ్వానించాలని ప్రత్యేకంగా ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము తెలంగాణ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. హుజూర్ నగర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దొండపాడు విలేజ్ గ్రామ ఉప సర్పంచ్ని. నేను మా గ్రామంలో 25 సంవత్సరాల్లో ఎవరికి రాని మెజార్టీ 214 ఓట్ల మెజార్టీతో నేను గెలుపొందడం జరిగింది. జిల్లా తంగెలపల్లి మండలం జిల్లెల్లా విలేజ్ గ్రామ ఉప సర్పంచ్ మొగిలి కరుణాకర్ని మాట్లాడుతున్నాను. ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో ఎన్నికై ఉప సర్పంచ్గా ఎన్నికై చెక్ పవర్ పొంది ఆ చెక్ పవర్ను మళ్ళీ తీసేస్తున్నాం అనే వదంతులను గవర్నమెంట్ ఖండించాలి వెంటనే. ముఖ్యంగా ఈ క్యాబినెట్లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చి గౌరవ వేతనం ప్రకటించాలి. అదేవిధంగా తీర్మానాల్లో కానీ కొన్ని సభ్య మీటింగ్లలో కానీ ఆహ్వానం ఉండాలి. గౌరవ ఉప సర్పంచులకు ఏ విధంగా అయితే ఆహ్వానం ఉంటుందో, ఏ విధంగానైతే ఉంటుందో గౌరవ ఉప సర్పంచులకు కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఈరోజు లేదా రేపు 10 గంటల లోపు గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారు ఈ యొక్క ఇందిరా చౌక్ వద్ద జరిగినటువంటి భారీ ధర్నాను చూసి వెంటనే నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయవలసిందిగా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి ఎలక్ట్రానిక్ మరియు మీడియా మిత్రులందరూ మా యొక్క ఈ న్యూస్ని కవరేజ్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మాది ఏంటిదంటే ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు అనే అంశాన్ని ప్రభుత్వం వెంటనే ఖండించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం ముందుకు వచ్చి మా యొక్క ఉప సర్పంచ్ చెక్ రద్దు అనే అంశాన్ని సానుకూల పరిస్థితి ఏర్పడేలాగా, ఇదొక మా ఆత్మగౌరవ సమస్య కాబట్టి మా ఈ సమస్యని వెంటనే ఖండించి మా ప్రభుత్వం దిగొచ్చి మాకు ఉప సర్పంచ్ మీ పవర్ మీకే ఉంటుంది, మీ పవర్ ఎక్కడికి పోదు అనే మంచి వార్త మనకు ప్రభుత్వం నుంచి రేపటిలోపు తెలియజేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి మేము కోరుకునేది ఏమిటంటే మాకు గ్రామాభివృద్ధిలో మా వంతు మేము సర్పంచ్తో పాటు చేసి మా పేర్లను శిలాఫలకాల మీద మరియు అలాగే సర్పంచ్తో పాటు మేము కూడా గ్రామాభివృద్ధిలో తోడ్పడుతున్నాం కాబట్టి మాకంటే ఒక గౌరవ వేతనం, అలాగే మాతో పాటు వార్డు మెంబర్లకు కూడా ఒక గౌరవ వేతనం కల్పించాలి. మేము కూడా 2018 యాక్ట్ ప్రకారం రాజ్యాంగబద్ధంగానే ప్రజలతోటి ఎన్నికైన ప్రజాప్రతినిధులం కాబట్టి మాకు గ్రామాభివృద్ధిలో మా వంతు మేము కృషి చేసి మా వంతు మేము సాయం చేసి మా గ్రామానికి అభివృద్ధి చేసుకుంటామని మీడియా ముందు నా యొక్క విన్నపం అన్న. అందరికీ నమస్కారం.